Hello viewers, this is Dr. Bhaskar Reddy Gatla, consultant medical oncologist from Renova Bannu Cancer Hospitals. సో మీలో ఎంతమందికి తెలుసు ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా క్యాన్సర్ని డయాగ్నోస్ చేయొచ్చని. అసలు ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా క్యాన్సర్ డయాగ్నోస్ చేయొచ్చా లేదా అంటే డెఫినెట్గా చేయొచ్చండి. ఆ సింపుల్ బ్లడ్ టెస్ట్ని మనం లిక్విడ్ బయాప్సీ అనే పేరుతో పిలుస్తున్నాం. లిక్విడ్ బయాప్సీ ఈజ్ నథింగ్ బట్ ఏ రీసెంట్ డయాగ్నోస్టిక్ టూల్ అండ్ ఇట్స్ ఏ సింపుల్ బ్లడ్ టెస్ట్. సో ఈ బ్లడ్ టెస్ట్లో మనం క్యాన్సర్ పేషెంట్స్ నుంచి మనం బ్లడ్ డ్రా చేసి దట్ శాంపుల్ విల్ బి సెంట్ ఫర్ ద హిస్టోపాథాలజీ అండ్ మాలిక్యులర్ అనాలిసిస్. సో ఆ విధంగా మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేయొచ్చు. సో అసలు లిక్విడ్ బయాప్సీ వెనకాల ఉన్న మెకానిజం ఏంటి అని అంటే, సో క్యాన్సర్ సెల్స్లో చాలా హాల్ మార్క్స్ అనేవి ఉంటాయండి. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హాల్ మార్క్ ఏంటంటే ఇన్వేజన్ అండ్ మెటాస్టాసిస్. సో ఎప్పుడైతే క్యాన్సర్ డెవలప్ అవుతుందో ఇట్ విల్ ట్రై టు ఇన్వేడ్ టు ద అడ్జసెంట్ స్ట్రక్చర్స్ ఆర్ ఎస్పెషల్లీ ఇన్ టు ద బ్లడ్ వెజల్స్ అనమాట. త్రూ ద బ్లడ్ వెజల్స్ అంటే బ్లడ్ వెజల్స్లోకి ఎప్పుడైతే క్యాన్సర్ సెల్స్ వస్తాయో బ్లడ్ వెజల్స్లో బ్లడ్ సప్లై ద్వారా ఇట్ విల్ రీచ్ టు ద అదర్ ఆర్గాన్స్. ఆ అదర్ ఆర్గాన్స్లో పిల్ల కణితుల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మెటాస్టాటిక్ ప్రాసెస్ అంటామండి. సో క్యాన్సర్ సెల్స్ యూజువల్గా క్యాన్సర్ సెల్సే బ్లడ్లోకి రిలీజ్ అవ్వచ్చు, లేదంటే క్యాన్సర్ సెల్స్ విచ్ఛిన్నమైన తర్వాత వాటిలో ఉన్నటువంటి డిఎన్ఏ అయినా బ్లడ్లోకి రిలీజ్ అవ్వచ్చు. సో మనం తీసుకున్న శాంపుల్లో ఈ క్యాన్సర్ సెల్స్ అంటే ఐసోలేటెడ్ క్యాన్సర్ సెల్స్ కానీ ఆర్ సర్క్యులేటింగ్ ట్యూమర్ డిఎన్ఏ అంట, ఈ డిఎన్ఏ ఈ రెండింటిని మనం అనలైజ్ చేయడం ద్వారా క్యాన్సర్ యొక్క లక్షణాలు అండ్ వాటిలో ఉన్న మ్యూటేషన్స్ అండ్ ఆ మ్యూటేషన్స్ అనేవి డ్రైవర్ మ్యూటేషన్సా లేకపోతే నాన్ డ్రైవర్ మ్యూటేషన్సా అండ్ ఆర్ దేర్ ఎనీ రెసిస్టెంట్ మ్యూటేషన్స్ టు ద ట్రీట్మెంట్. సో ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా మనం కనుక్కోవచ్చు అండ్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్లో మినిమల్ రెసిడ్యువల్ డిసీజ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఎ సింపుల్ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్ అండి. సో ఎక్కడైతే మనకి ట్యూమర్ బయాప్సీ శాంపుల్ అంటే ముక్క పరీక్ష ఎక్కడైతే మనకు పాసిబుల్ అవ్వదో అలాంటి ప్లేస్లో మనం లిక్విడ్ బయాప్సీని యూజ్ చేసుకోవచ్చు. కానీ కంప్లీట్గా ట్యూమర్ బయాప్సీని ఆర్ బయాప్సీ టెస్ట్ ఆర్ ముక్క పరీక్షని కంప్లీట్గా లిక్విడ్ బయాప్సీ అని రీప్లేస్ చేయదు. మోస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టెస్ట్ ఏంటంటే యాక్సెసిబిలిటీ చాలా లిమిటెడ్ ప్లేసెస్లో ఉంది అండ్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ టెస్ట్కి. అండ్ there are lack of standardized and regulatory protocols about the test. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.